ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ఛానల్కి స్వాగతం. మీరు ప్రతిరోజు ఉదయం అద్దం ముందు నిలబడి మీకు ఇష్టమైన పాత చొక్కా చించుకుని, అయ్యో నా చొక్కా చించికిపోయింది, ఇక నేను మాయమైపోయాను, నా సర్వస్వం కోల్పోయాను అని ఏడుస్తూ కూర్చుంటారా? లేదు కదా. ఆ చొక్కాను తీసి పక్కన పారేసి కొత్తది వేసుకుని నవ్వుతూ బయటకు వెళ్తారు. మరి అదేంటో కాని లోకంలో ప్రతి మనిషి చావు అనే మాట వినగానే తమ శరీరం చచ్చిపోతుందని, తమ ఉనికికే ముగింపు అని, ఒక తెలియని చీకటిలోకి వెళుతున్నామని భయంతో ఉనికిపోతారు. మనం రోజూ చూసే చావులు, కళ్ళెదుట మట్టిలో కలిసిపోయే మనుషులను చూసి రేపు నా పరిస్థితి కూడా ఇంతేనా అని ఒక తెలియని శూన్యంలోకి జారిపోతున్నావా? అయితే ఒక్క క్షణం ఆగు, నీ గుండెమీద చెయ్యి వేసుకుని విను. ఇవాళ నీ లోపల చావకుండా మిగిలిపోయే ఆ అనంతమైన సింహాన్ని సాక్షాత్తు ఆ పరమాత్ముడే నీకు పరిచయం చెయ్యబోతున్నాడు. ఈ ఒకే ఒక్క సత్యం వింటే మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. మరణం అనే పదానికే మీరు భయపడటం మానేస్తారు. ఈ వీడియోను గనక మీరు మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోతే మీ జనన మరణాల వెనక ఉన్న ఆ అనంతమైన అమరత్వాన్ని తెలుసుకునే మహోన్నతమైన అవకాశాన్ని కోల్పోతావు. జీవితాంతం ఒక అజ్ఞానిలా భయపడుతూనే చచ్చిపోతావు. కాబట్టి గుండె నిబ్బరంతో ఆఖరి సెకను వరకు ఏకాగ్రతతో ఆలకించు. శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి జనన మరణాల గురించిన భ్రమలను తొలగిస్తూ ఆత్మ యొక్క నిత్యత్వాన్ని బోధించే అత్యంత కీలకమైన ఘట్టంలో ఈ లోకానికి చావులేని ధైర్యాన్నిస్తూ ఈ శ్లోకాన్ని అందించారు. దీని భావం ఏమిటంటే, భగవానుడు అత్యంత స్పష్టంగా ఇలా చెప్తున్నాడు: ఒక వ్యక్తి తన పాత వస్త్రాలను విడిచిపెట్టి కొత్తవాటిని ధరించినట్లుగా మరణ సమయంలో ఆత్మ తన పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ శ్లోకంలో కృష్ణుడు ఉపయోగించిన వాసాంసి జీర్ణాణి అనే మాట ప్రతి ఒక్కరూ తమ గుండె లోతుల్లో దాచుకోవాల్సిన పరమ మంత్రం. మన తెలుగునాట ఒక అద్భుతమైన మాట ఉంది: కాయగూరలు కుళ్ళిపోతాయి కాని విత్తనం మళ్లీ మొలకెత్తుతుంది అని. మన శరీరం కూడా ఒక కుళ్ళిపోయే కాయలాంటిదే. ఇది పుడుతుంది, పెరుగుతుంది, ఒకరోజు ముసలిదై మట్టిలో కలుస్తుంది. కాని దీని లోపల ఉన్న జీవాత్మ ఆ విత్తనం లాంటిది. అది నాశనం లేనిది. మీ కళ్ళెదుట ఎవరో చనిపోతే వారు పూర్తిగా మాయమైపోయారని మీరు భయపడకండి. వారు కేవలం ఒక చొక్కా మార్చినట్లు ఒక పాత శరీరాన్ని వదిలేసి మరో కొత్త శరీరాన్ని తొడుక్కుంటారు. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ సత్యం విన్నాక, నేను ఎవరిని చంపుతున్నాను, ఎవరు చనిపోతున్నారు, అంతా ఆ దేవుడి సృష్టించిన కాలచక్రం కదా అనే జ్ఞానోదయం కలిగింది. నీ లోపల ఉన్న ఆత్మను అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు, ఆయుధాలు ఛేదించలేవు. నీవు ఎప్పుడూ ఉంటావు. జీవితంలో మనం దేనికి భయపడుతున్నామో, దేనికోసమైతే కుంగిపోతున్నామో, ఆ కష్టాలన్నీ కేవలం ఈ శరీరానికి మాత్రమే, నీ ఆత్మకు కాదు. రోగం వచ్చినా, వయసు పెరిగినా, ఆపదలు చుట్టుముట్టినా అవన్నీ శరీరం అనే ఈ అద్దం మీద పడే మరకలు మాత్రమే. కాని అద్దం లోపల ఉన్న నీ ప్రతిబింబం మాత్రం ఎప్పుడూ నిర్మలంగానే ఉంటుంది. అర్జునుడికి ఈ సత్యం తెలియక తాతను, గురువును చంపేస్తున్నానేమో అని అపరాధభావంతో భయపడ్డాడు. కాని నువ్వు చేసే పనులు కూడా అంతే. నీవు చేసే ఏ పని నీ ఆత్మను తాగదు. నీవు కేవలం ఒక కర్తవు, సాక్షివి మాత్రమే. ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని వంకబట్టించుకుంటావో అప్పుడు నీకు చావు అనే మాటే గుర్తుకురాదు. నువ్వొక సింహంలా నీ బాధ్యతలను నిర్వర్తిస్తావు. నీ గమ్యం వైపు భయం లేకుండా అడుగువేస్తావు. కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ అమరత్వ సత్యం విన్నాక అర్జునుడి గుండెల్లో ఉన్న అపరాధభావం, భయం ఒక్కసారిగా మాయమవ్వడం మొదలైంది. కాని అసలు ఈ ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేతిలోనూ చావదు అనే ఆ ఏయేనం వేత్తి హంతారం అనే తదుపరి సంచలన రహస్యాన్ని కృష్ణుడు ఎలా విడమర్చి చెప్పబోతున్నాడో తెలిస్తే నీ కళ్ళు ఆశ్చర్యంతో తెరుచుకుంటాయి. అది సృష్టిలోని అతిపెద్ద రహస్యం. నీ జీవితాన్ని పరిపూర్ణం చేసే ఆ దివ్యమైన జ్ఞానోదయాన్ని నువ్వు అస్సలు మిస్సవ్వకూడదు. ఈ జ్ఞానమార్గంలో నీ ప్రయాణాన్ని కొనసాగించడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అద్భుతమైన గీతాసారాన్ని నీ స్నేహితులకు, ఆత్మీయులకు షేర్ చేసి వారి అపరాధ భావాలను దూరం చెయ్యండి. రేపటి అమృత ఘడియల్లో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.